అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం, ఆ దేవుడి కరుణ, ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క పాదం తెలంగాణలో ఈనాడు అత్యధిక పంట పండేదానికి, అందుట్లో భారతదేశంలో తెలంగాణ రైతు అత్యధిక వరి పంట పండించినటువంటి రైతుగా భారతదేశంలో ఈనాడు తెలంగాణ రైతు నిలబడటం, అది ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క చొరవ. ఆయన గారు అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఒక నెల మనకి డ్రై స్పెల్ వచ్చినా సమన్వయం చేసి రైతాంగాన్ని వరుణ దేవుడితో పాటు ఉత్తమ్ కుమార్ గారి రెడ్డి కూడా మనకి సహాయపడ్డారు. ఇంత పంట పండింది కదా, మనం కొనుగోలు ఇబ్బంది అవుద్దేమో, ఏ రకంగా చేయాలి అని చెప్పి ఆ రోజు ముందే ప్రణాళిక వేసుకొని చౌహాన్ గారి ఆధ్వర్యంలో దీపావళి ముందు కొన్ని చిరుజల్లులు పడ్డాయి, కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా నిబ్బరంగా రైతాంగాన్ని మోటివేట్ చేసుకొని తేమ శాతాన్ని తగ్గించుకొని ఈనాడు ధాన్యం ఇందాక రైతులు చాలామంది చెప్పారు, మా ఇంటికి వచ్చే 2700 కొంటున్నారండి అని చెప్పారు. అంటే అదృష్టవశాత్తు మార్కెటింగ్ కూడా బాగుంది. పొలంలోనే అది ఎంత మాయిచ్చున్నా 30 ఉన్నా 40 ఉన్నా 2700 రైతు జేబులో పెట్టి ఈరోజు మిల్లర్స్ కొనుక్కెళ్తున్నారంటే ఈ రోజున మార్కెట్ డిమాండ్ కూడా మంచిగా వచ్చింది. మార్కెట్ కాకుండా మన పర్చేసింగ్ సెంటర్స్కి తీసుకొస్తే చౌహాన్ గారి ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారంగా రైతులకి కొనుగోలు చేయటం ఇంత కాకుండా బోనస్ కూడా 3వ రోజున ఇస్తున్నారు. ఈ రోజున బోనస్ తీసుకున్నటువంటి రైతులు ఆనందంగా ఉండటం అంటే కష్టపడ్డటువంటి రైతు జేబులోకే డబ్బులు వస్తున్నాయి. ఇందాక చాలామంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు ఈ రైతు బంధు ఎవరికి వెళ్తుందో, మెట్లకి వెళ్తుందో, గుట్టలకి వెళ్తుందో, రాళ్ళకి వెళ్తుందో, రప్పలకి వెళ్తుందో మాకు వైనం లేకుండా పోతుంది, మాకు బోనస్ ఇస్తే కూడా 12,000 నుంచి 15,000 వస్తున్నాయి అని చెప్తున్నారు. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. అందుకని రైతుల అనుభవాలు ఈ రోజున నిన్న ఇవాళ రేపు ఈ టైం దాకా కూడా ముఖ్యమంత్రి వచ్చేదాకా మీరు మీ అభిప్రాయాలు వెల్లదీస్తే ప్రభుత్వం ముందుకెట్లా పోవాలో కూడా మేము ఆలోచిస్తాం. ఏది ధర్మం అనుకుంటే, ఏది న్యాయం అనుకుంటే, ఏది రైతుకి మేలు అనుకుంటే అది చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం తప్ప వేరే రకంగా ఓట్ల కోసమో, పదవుల కోసమో, ప్రాపకాల కోసమో, స్వార్థం కోసమో, స్వలాభం కోసమో ఈ ప్రభుత్వం పనిచేయదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. మేము ఆతురత కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి దయచేసి మీరందరూ నిన్న కూడా చెప్పామండి, కొత్త రైతులు వచ్చి ఉంటారు, పామాయిల్ వేయండి, ఆ పంటకు భరోసా ఈ ప్రభుత్వాన్ని. మీకు ఎకరానికి 2 లక్షలు రాకపోతే మమ్మల్ని నిలబెట్టండి. ఇవాళ వేసే రైతులను కూడా అడగండి. ఇందాక హ్యాండిక్యాప్ రైతు ఒక ఆయన రెడ్డి గారు, ఆయన కాలు లేదు అయినా సరే పామాయిల్ వేసాడు ధైర్యంగా. అంతర పంటలు వేసుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టుబడి మాదే, మొక్కలు ఇస్తాం, డ్రిప్ ఇస్తాం, అంతర పంట వేస్తే మీకు బోనస్ ఇస్తాం, పంట పండించుకోండి. బ్రహ్మాండంగా పామాయిల్ కాస్తే మీరు కాలు మీద కాలు వేసుకొని బతికే అవకాశం వస్తుంది. పొద్దాక చౌహాన్ గారి కోసం మా ధాన్యం కొనలేదనే బాధ వద్దు, అదేవిధంగా మిర్చి CCI కొనలేదనే బాధ వద్దు, అదేవిధంగా పత్తి కాటన్ కార్పొరేషన్ కొనలేదనే బాధ వద్దు. ఆడు త్యాగం ఎంత ఉందంటారు, దళారులు మధ్యలో మన దగ్గరే కొని మళ్ళీ CCIకి అమ్మటం, మన ధాన్యాన్ని ఇప్పుడు పర్చేసింగ్ సెంటర్లకు అమ్ముతున్నారు మన వాళ్ళే.
అక్కడే కొని అక్కడే చవాన్ గారికి అమ్మి ఆడు 500 జేబులో వేసుకుంటాడు. ఈ తలకాయ నొప్పులు ఏమి ఉండకుండా మీరు పామాయిల్ బండియండి, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు కాటా వేసి మీ అకౌంట్లో డబ్బులు వేపించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మధుసూదన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి సంవత్సర కాలంలో ఇక్కడ మీకు మహబూబ్ నగర్లో 2 ఫ్యాక్టరీలు నిర్మాణం చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా అన్ని కష్టాలు మన మీదనే ఉంటాయి. ఆ బాధలన్నీ తప్పుకోవాలంటే బాధలు లేని పంటలను ఎంచుకోవాలి, ఆదాయం వచ్చే పంటలు ఎంచుకోవాలి, ఈ ప్రకృతి వైపరీత్యాలకు భిన్నంగా నిలబడి పండించేటటువంటి పంటలు ఎన్నుకోవాలి. తద్వారా మనం నిలబడతాం తప్ప లేకపోతే మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేస్తున్నామని ఈ యొక్క పనికిమాలిన పంటలు పండించి వాళ్ళ చేతుల్లో, దళారుల చేతుల్లో, వ్యాపారస్తుల చేతుల్లో, మోసగాళ్ళ చేతుల్లో మనం బాధపడాల్సిన పని లేదు. మీరు నిక్కచ్చిగా వ్యవసాయం చేయండి, రైతు బంధు అడిగే రైతు ఉండటానికి వీల్లేదు, రుణమాఫీ అడిగే రైతు ఉండటానికి వీల్లేదు. ఈరోజు నా జిల్లాకి రాండి, పామాయిల్ వేసే రైతు అప్పు అడిగినా లేకపోతే బోనస్ అడిగినా లేకపోతే ఇంకొకటి అడుగుతాడేమో అడగండి, అడిగి ట్రక్ తీసుకెళ్తే 2 లక్షలు వస్తాయి. మనం ఇట్లా చేసి అడుక్కునేటటువంటి జాతి కాదు ఈ రైతు జాతి, అందరికీ దానం చేసేటటువంటి జాతి. కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి, అదునెరిగి పండించండి, వాతావరణం చూసి పండించుకోండి, ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి. అయితే మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన గారికి కూడా నేను బయట కూడా చెప్పొచ్చు కానీ మీ ముందు చెప్తే మంచిది. ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులో 40 సంవత్సరాలుగా నా భాగస్వామ్యం ఉంది. జోరాల ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి కోయిల సాగర్ కానీ, నెట్టంపాడు కానీ, కలవకుర్తి కానీ, భీమా కానీ అన్నిట్లో నా చేయి కొద్దిగా పడింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అట్టి ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ అవన్నీ ఇంకా పూర్తి చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లా యొక్క జీవనాడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మంత్రి గారు రాష్ట్రం మొత్తం నల్గొండ, ఖమ్మం, మిగతా జిల్లాలు ఎట్లున్నా మీరు కూడా చేసుకోండి కొద్దిగా, కానీ ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వలసల జిల్లా అని పేరు పెట్టారు. నేను చెప్తున్నా వచ్చే సంవత్సరం నుంచి ఇంకొక జిల్లా కూడా వచ్చి మహబూబ్ నగర్లో పనిచేయాలి తప్ప మనం ఎవడు బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నటువంటి మనుషులందరూ వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మిరపకాయలు ఏరుతారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి, జార్ఖండ్ వాళ్ళు వచ్చి నాటు పెడుతున్నారు. ఏ పంట కైలు చేయాలన్నా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి పామాయిలు గెల్లగొడుతున్నారు. తెలంగాణ రైతు ఇప్పుడు వలస రైతు కాదు, బాధపడాల్సిన పని లేదు. మీరు కంటి నిండా నిద్రపోండి, కడుపు నిండా వ్యవసాయం చేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని బాధలు ఉన్నాయి, రైతుకి ఎన్ని బాధలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బాధలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. అయినా సరే పెద్దలు, అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి మంత్రుల యొక్క సహకారంతో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏదైతే ప్రాధాన్యత ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూనే ఈ 4 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయిందంటే తెలంగాణలో మీకు ఎక్కడా బీడిమం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.